వైసీపీ ఫేక్తో అందరినీ షేక్ చేస్తోందా? వైసీపీ ఫేక్ లెటర్తో హరిరామ జోగయ్య లబోదిబం అంటున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారా? ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, వైసీపీ ఫేక్తో అందరినీ షేక్ చేస్తోందా? వైసీపీ ఫేక్ లెటర్తో ఇప్పుడు హరిరామ జోగయ్య గారు లబోదిబోం అంటున్నారా? క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? ఒకటేదండి, హరిరామ జోగయ్య మాజీ ఎంపీ. ఆయన కాపు సామాజిక వర్గానికి ఒక ప్రతినిధిగా, లేదంటే కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళల్లో ఆయన ప్రథమంగా కనిపిస్తున్నారు. సో ముద్రగడ పద్మనాభం కాపు జాతి కోసం, కాపు రిజర్వేషన్ కోసం ఆయన పోరాడారు. ఆయన ఏదో రేపు మాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది, వాళ్ళ కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం అని చెప్పి చెప్తున్నారు. సో దాంతో ముద్రగడ సంబంధించినటువంటి ముసుగు వ్యవహారం మొత్తం స్పష్టత వచ్చేసింది. ఇక హరిరామ జోగయ్య వ్యవహారం ఏంటి అనే దాని మీద ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన లెటర్స్ రాస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన పేరు మీద కొన్ని లెటర్స్ వస్తున్నాయి. ఆ లెటర్స్లో ఏంటంటే ప్రత్యేకించి జనసేనాని పవన్ కళ్యాణ్కి సీఎం పదవి షేరింగ్ కావాలి అనేటువంటి ఒక డిమాండ్ ఒకటి, అలాగే కనీసం 60 స్థానాల్లో జనసేన పోటీ చేసేలా పొత్తు ఉండాలి. ఇలాంటి అంశాల మీద ఆయన లెటర్ రాసినట్టు ఆయన సంతకంతో లెటర్లు వస్తున్నాయి. దాన్ని బేస్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాలో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి మీడియాలో కానీ చర్చలు జరుపుతూ ఉన్నారు. దాని కారణంగా ఏంటంటే పొత్తుకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి వస్తుంది. పవన్ కళ్యాణ్కి ఒక క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు? నాకు సీఎం పదవి అవసరం లేదు, ఇస్తే తీసుకుంటాను, లేకపోతే నాకు అసలు అవసరం లేదు, రాష్ట్ర ప్రయోజనాలు నాకు కావాలి. అలాగే గౌరవప్రదమైనటువంటి సీట్లలోనే జనసేన పోటీ చేస్తుంది. ఈ పొత్తు వ్యవహారాలు కానీ, రాజకీయ వ్యూహాలు కానీ నాకు వదిలిపెట్టేయండి. నేను కావాలంటే మీరు నాతో రండి, నేను తెలుగుదేశం పార్టీతో వెళ్తున్నాను, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాను, ఈ పొత్తు మీరు నష్టపోతే మీరు వెళ్ళిపోండి, నాకు అవసరం లేదని చెప్పి చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్పేస్తున్నారు. కానీ హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ పొత్తుకు సంబంధించి అంశాలు అసలు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి మధ్య ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అటు తెలుగుదేశం పార్టీ వర్గాలకి పూర్తిగా తెలియదు, జనసేన వర్గాలకు పూర్తిగా తెలియదు. అలాంటప్పుడు ఈ మధ్యలో ఉండేటువంటి వాళ్ళకి అసలు తెలియదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? రాబోయేటువంటి రోజుల్లో జనసేనకి 60 సీట్లు కావాలి, 60 సీట్లు వస్తేనే ఒప్పుకుంటారు, లేదంటే ఒప్పుకోరు. బలం పెరిగింది జనసేనకి 18% ఓట్ బ్యాంక్ ఉంది. ఇట్లా రకరకాల పుకార్లు, రకరకాల ఈక్వేషన్స్ బయటకు వస్తూ ఉన్నాయి. జనసేనకు సంబంధించి కొంతమంది లీడర్లు కూడా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, లోకేష్కి కానీ చాలా స్పష్టత ఉంది. ఎవరేమనుకున్నాం కానీ స్పష్టత ఉంది. ఇరు పార్టీల మధ్య స్పష్టత ఉంది. వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకున్నారు, ఎక్కడెక్కడ పోటీ చేయాలి కూడా మాట్లాడుకున్నారని చెప్పేసి ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చారని చెప్పి కూడా తెలుస్తుంది. అవన్నీ అయిపోయిన తర్వాతనే పొత్తు ప్రకటించాడు పవన్ కళ్యాణ్ అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నట్టు చర్చ. కానీ దాన్ని ఏదో ఒక రకంగా చెడగొట్టాలి, లేదంటే దాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది అనేది వినిపిస్తుంది. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జనసేన తెలుగుదేశం పార్టీ కలిస్తే అధికారంలోకి వస్తాయి ఆ రెండు పార్టీలు, కూటమి, అప్పుడు ఓడిపోవాల్సి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళ భయం, వాళ్ళకి ఆందోళన, లేదంటే వాళ్ళకి ఈక్వేషన్ వాళ్ళకు ఉండొచ్చు. పైకైతే అన్ని పార్టీలు కలిసి వచ్చినా మేమే గెలుస్తామని చెప్పి చెప్తున్నప్పటికి కూడా లోపల ఉండేటువంటి ఆందోళన సహజంగా ఉంటుంది. ఆ క్రమంలో ఈ పొత్తు మీద అపనిందలు, లేదంటే ఈ పొత్తు మీద నీళ్ళు నీడలు వచ్చేలాగా ఒక మైండ్ గేమ్ ప్లే చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగా హరిరామ జోగయ్య పేరుతోటి, హరిరామ జోగయ్య సంతకంతో ఫేక్ లెటర్ని ఒకటి క్రియేట్ చేశారు అని చెప్పి హరిరామ జోగయ్య చెప్తున్నారు. ఆ లెటర్ నాది కాదు, ఆ లెటర్ నాది కానటువంటి లెటర్ నాది అని చెప్పి చర్చలు కూడా పెడుతున్నారు. నేను లెటర్ రాయలేదు, ఆ లెటర్ నాది కాదు అని చెప్పి చాలా క్లియర్గా జన సైనికులకి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో జనసేనకి ఎంత బలం ఉందనేది పవన్ కళ్యాణ్కి తెలుసు. జనసేన ఆల్రెడీ అసలు వచ్చే ఎన్నికల్లో గ్లాస్ గుర్తు ఉంటుందా లేదా అనేటువంటి సందేహంతో ఉంది ఆ పార్టీ వాస్తవంగా. ఇప్పటికి కూడా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఫుల్ఫిల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది 10 సంవత్సరాల తర్వాత కూడా. ఈసారి ఎలక్షన్లో కూడా అది ఫుల్ఫిల్ చేయలేకపోతే నా పరిస్థితి ఏంటి అనే యాంగిల్లో పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు. ఆ క్రమంలో ఆయన చాలా వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించుకున్నారు. బీజేపీతో వెళ్ళినా కానీ ఆయనకి డిపాజిట్లు రావనే సంగతి తిరుపతి ఉప ఎన్నికల్లో, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తేలిపోయింది. దాంతో నేను రాజకీయంగా వీరమరణం పొందలేనని చెప్పి డైరెక్ట్గా చెప్పి ఆయన పొత్తు పెట్టుకుంటే
ఈ హరిరామ జోగే లాంటి వాళ్ళు రకరకాలుగా మాట్లాడటం, లేదంటే ఆయన పేరు పైన ఫేక్ లెటర్లు రావటం, వీటన్నిటి మీద చర్చ పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి మీడియా కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ మీడియా కానీ చర్చ పెట్టడం, ఇవన్నీ ఏంటంటే గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కానీ, లేదా జనసేన తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో కానీ ఉంది. దీనికి ఫుల్ స్టాప్ పలకాలి అనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పారు, నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, నాకు ఇంకేం అవసరం లేదు, ఓన్లీ రాష్ట్ర ప్రయోజనాలు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరవు అనేటువంటి అభిప్రాయానికి పవన్ కళ్యాణ్ వచ్చేసారు. ఆ విషయాన్ని చెప్తున్నారు, ప్రతి వేదిక మీద కూడా అదే చెప్తున్నారు ఆయన. సో కాబట్టి నేను ఏ త్యాగాలకైనా సిద్ధము, నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తుంటే, నాకు రాజ్యాధికారం ముఖ్యం, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి నాకు అని చెప్పి హరిరామ జోగి అంటారు. ఆయన బెడ్ మీద కొనుక్కున్నారు, ఆయన లెటర్ రాశారని చెప్పి ఆయన పేరు పైన ఇది వస్తున్నాయి. సో అది హరిరామ జోగి బయటకు వచ్చి ఆ లెటర్ నాది కాదని చెప్పి అంతా చెప్తున్నప్పటికి కూడా ఆ లెటర్ని బేస్ చేసుకొని మళ్ళీ న్యూస్ వస్తూనే ఉన్నాయి. సో దాంతో దీనికి ఫుల్ స్టాప్ పలకాలి అనేటువంటిది దండం పెట్టి చెప్తున్నారు హరిరామ జోగి జన సైనికులకి చెప్తున్నారు. సో ఆ లెటర్ మీరు బేస్ చేసుకోవద్దు, ఆ లెటర్ కాదు, కాకపోతే ఒక సామాజిక వర్గ కాపు నేతగా, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతగా పవన్ కళ్యాణ్ కీలకంగా ఉంటే బాగుంటుంది, ఆయన రాజ్యాధికారం కాపు జాతికి ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను, కానీ ఆ లెటర్ అయితే నాది కాదు. సార్, వైసీపీ సోషల్ మీడియా కానీ, వైసీపీ వాళ్ళు కానీ హరిరామ జోగయ్య గారిని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఏం లేదు, హరిరామ జోగయ్య బేసికల్గా సింపథైజర్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి. సో హరిరామ జోగయ్య పేరుతోటి హరిరామ జోగయ్య చెప్పారని చెప్పి చెప్తే కనుక అది ఆ పార్టీ మీద రాదు. కాబట్టి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో హరిరామ జోగయ్య భుజం మీద పెట్టి కాల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అవతల ఉండేటువంటి పార్టీలని, అది ఒక వ్యూహం. యాక్చువల్గా మనకు తెలంగాణ ఎన్నికలు సృష్టించింది వైసీపీ వాళ్ళేనా లేదంటే ఇతర పార్టీ వాళ్ళ అంటే అది తేల్చాల్సింది ఇప్పుడు హరిరామ జోగయ్య కంప్లైంట్ చేశారు, చేసినప్పుడు తేల్చాల్సింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ పోలీసులు తేల్చాలి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలుస్తారా? ఇప్పుడు ఆ ఫేక్ లెటర్ ఎవరికి అవసరం, క్రియేట్ చేసిన అవసరం అనేది ఎవరికైనా తెలుసు సహజంగా. సో కాబట్టి ఆ ఫేక్ లెటర్ తేల్చాల్సిన బాధ్యత ఏపీ పోలీసులది. కానీ ఏపీ పోలీసులు ఎందుకు తెలుస్తారు? అది ఎవరు క్రియేట్ చేసింది వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు. అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగా నిజంగానే ఆ ఫేక్ లెటర్ని క్రియేట్ చేసింది వైసీపీ వాళ్ళేనా, వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులేనా, లేకపోతే వైసీపీ సోషల్ మీడియా టీమేనా అంటే ఏం చెప్తారు? అది ఖచ్చితంగా అది పోలీసులు చెప్పాలి, మనం నిర్ధారించలేము. ఇప్పుడు హరిరామ జోగి నాది కాదు అంటున్నారు, తెలుగుదేశం పార్టీకి అలాంటి ఫేక్ లెటర్ సృష్టించాల్సిన అవసరం లేదు, జనసేన పార్టీకి అంతకన్నా ఉండదు, మరి ఎవరు సృష్టించాలి? ఖచ్చితంగా దానికి అర్థం, దానికి ఇమీడియట్ సమాధానం వస్తుంది ఎవరికైనా. అలాగే ఈ ఫేక్ లెటర్ల సంస్కృతి ఏదైతే ఉందో అది ఇప్పుడు వచ్చింది కాదు. ఆల్రెడీ తెలంగాణ ఎన్నికలు మనం తీసుకుంటే, తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు లెటర్ హెడ్ మీద మొత్తం ఫేక్ లెటర్ వచ్చింది. ఆ ఫేక్ లెటర్ మీద ఆల్రెడీ తెలంగాణ పోలీసులు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే తెలంగాణ పోలీసులు చెప్పారా? చెప్పలా. ఎందుకు చెప్పలేదు తెలంగాణ పోలీసులు? ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళందరూ పనిచేస్తున్నారు. ఒకవేళ చెప్తే ఎవరు క్రియేట్ చేస్తుంటారు? అది బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేస్తుంది అనేది అందరికీ తెలిసిన అంశమే కదా. సో కాబట్టి ఈ ఫేక్ లెటర్లు, ఫేక్ వ్యవహారాలు, ఫేక్ సంబంధించినటువంటి న్యూస్, ఇవన్నీ కూడా గందరగోళం రాజకీయాల్లో సృష్టించేటువంటి ఒక కార్యక్రమం మాత్రమే తప్ప ఇది రాజకీయాల్లో ఒక మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్లో ఇవాళ ఉండేటువంటి పబ్లిక్ పడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే పబ్లిక్ చాలా బ్రిలియంట్స్, చాలా తెలివిగా ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి న్యూస్ని ఎంతవరకు నమ్మచ్చు, ఎంతవరకు నమ్మకూడదు, అసలు మెయిన్ ఛానల్స్లో వచ్చేటువంటి న్యూస్ని ఎంతవరకు నమ్మచ్చు, ఎంతవరకు నమ్మకూడదు, ఏ ఛానల్ ఏం చెప్పింది, ఆ ఛానల్ ఏ పార్టీకి అనుబంధంగా ఉంది, ఇవన్నీ చాలా క్లారిటీ ఉంది పబ్లిక్. మారుమూల గ్రామంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా అవగాహన ఉంది. కాబట్టి ఈ లెటరు హరిరామ జోగయ్య రాశారా, లేదంటే హరిరామ జోగయ్య పేరుతోటి సంతకంతో ఎవరు రాశారు అనేది తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో జనాలు లేరు ఇప్పుడు. జనాలకు బాగా అవగాహన ఉంది. కాబట్టి ఈ మైండ్ గేమ్ని చెల్లవు అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఈ మైండ్ గేమ్లతోటి ఎంతో కాలం రాజకీయాలు నడవు. ఆల్రెడీ అయిపోయింది, 2019లో అయిపోయింది ఆ గేమ్. ఇప్పుడు మళ్ళీ అదే గేమ్ నువ్వు మళ్ళీ ప్లే చేస్తే అది పబ్లిక్ బహుశా దాన్ని రిసీవ్ చేసుకోరు అనుకుంటా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.